ఇక్కడ అలలు చూడవచ్చు. అసలు అలలే లేవు, చిన్నగా ఉన్నాయి. అవి మొత్తం మామూలుగా మన చెరువులు ఎలా ఉంటుందో అలాగే ఉంది. సౌండ్ కానీ చాలా చిన్నగా వస్తుంది. ఇక్కడ అసలు చూద్దామన్నా కానీ అలా ఒక్క పెద్ద అల కానీ కనిపించదు. మరి ఇక్కడ స్పెషాలిటీ ఉన్నట్టుంది. అది చూడండి, పోతూ ఉన్నారు జనాభా మొత్తం. ఎదుగోండి, ఇంకా దగ్గర దగ్గర వచ్చినాం. ఆల్మోస్ట్ 300 మీటర్స్ టు 300 మీటర్స్ ఉంటుంది. వాటర్ ఉంది. ఒక దాకా ఒక అతను ఫస్ట్ వెళ్తూ ఉన్నాడు. అతను పూజారి అనుకుంటాను. మామూలుగా అక్కడ మోకాళ్ళ లోతులో ఉంది, పోవచ్చు. కాకపోతే మనకి బట్టలు ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళలేము. ఫుల్గా అంటే తడిచిపోతాయి కాబట్టి. చూడండి, ఆల్మోస్ట్ డైలీ ఇక్కడికి నాకు తెలిసి ఒక 300-400 మెంబర్స్ వచ్చేటట్టు ఉన్నారు. 500 కానీ అలాగా డిపెండ్స్ ఆన్ ఆ రోజును బట్టేసి. ఇంకా పౌర్ణమి రోజు అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారంట ఇక్కడికి. సౌత్ నుంచే ఎక్కువ వస్తుంటారని కానీ చెప్తూ ఉన్నారు భావనగర్లో అడిగినప్పుడు. ఈ భావనగర్ నుంచి ఇక్కడికి జస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి రావాలంటే స్పెషల్ ఆటోనే మనం తీసుకొని రావాలి. మామూలుగా షేర్ ఆటోలో ఏముండవు, బస్సులు అవి ఏమి ఉండవు. ఇంకా నాకైతే ఒక 1 అవర్ టైం పట్టింది అక్కడి నుంచి వచ్చేదానికోసం. చూడండి వాటర్ ఎలా పోతూ ఉన్నాను. నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th. నేను ఇప్పుడు వచ్చేసి 5th ప్లేస్లో ఉన్నాను. నాకన్నా ముందు 4 పోతూ ఉన్నారు. చూడండి, అసలు సౌండే రావడం మీరు గమనించవచ్చు. సౌండ్ చాలా చిన్న అలలు అయిందంటే నార్మల్గా వాటర్ ఇదవుతూ ఉంది. అంతే. నేను ఇలా వాటర్ వెనక్కి వెళ్ళడం బాంబేలో 1-2 సార్లు చూశాను. బాంబేలో శివాజీ పార్క్ దగ్గర ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు వాటర్ వెనక్కి వెళ్తూ ఉంటుంది ఆడ అప్పుడప్పుడు. అక్కడ చూశాను. మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ చూస్తూ ఉంటాను వాటర్ వెనక్కి వెళ్ళడం ఇదనేసి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను ఇక్కడికి. ప్లాన్ ప్రకారం రాలేదు. మామూలుగా అయితే భావనగర్ ఒక మిషన్ తీసుకున్నానికి వస్తే అక్కడి నుంచి చెప్తే ఇక్కడ ఏముందంటే నియర్ బై టెంపుల్ నిష్కలంక మహాదేవి టెంపుల్ ఉంది. పంచపాండవులు యాత్రలు చేసినప్పుడు ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్పారు. అందుకోసం ఈరోజు ఆగి ఇక్కడ రావడం జరిగింది.